వెల్కమ్ టు ఎస్కే మాన్యా వ్లాగ్స్. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు వ్లాగ్, ఇది ఫుల్ డే వ్లాగ్. చూడండి పొద్దున్నే వ్యూ ఎంత బాగుందో. మా బెడ్రూమ్ నుంచి ఈ వ్యూ ఉంటుంది, కిటికీలో నుంచి. ఆ దూరంగా కొండలు, గ్రీనరీ, ఆ మంచు, వెదర్ అనేది చాలా కూల్గా, ప్లెజెంట్గా, ప్రశాంతంగా ఉంది కదా. సో పొద్దున్నే లెగంగానే ఫస్ట్ నేను వ్యూ చూస్తే మైండ్కి ఎన్ని ఆలోచనలు ఉన్నా ప్రశాంతంగా ఉంటుంది. దాని తర్వాత మన పనులు తప్పవు కదా కిచెన్లో. ఇంకో హ్యాపీనెస్ ఇచ్చే విషయం ఏంటంటే పొద్దున్నే కిచెన్లోకి వెళ్ళంగానే షింక్ క్లీన్గా, కౌంటర్ టాప్ క్లీన్గా ఉంటే మనకు వంట చేయడం ఎంత హ్యాపీగా అనిపించిద్ది అంటే అంత హ్యాపీగా అనిపించిద్ది. చూడండి ఎంత క్లీన్గా ఉందో. నైట్ ఎంత పనైనా ఇలా క్లీన్గా పెట్టుకుంటాను నేనైతే. సో నైటే నేను పాలు తోడేసుకున్నాను. చూడండి ఎంత గట్టిగా తోడుకున్నాయో. నేను ఎప్పుడు తోడేసినా ఇట్లాగే మంచిగా చక్కగా తోడుకుంటే. మీకు రెసిపీ కావాలి అంటే నేను విడిగా షూట్ చేస్తాను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ లెగంగానే ఫ్రెష్ అయ్యి, మీరు బెడ్షీట్ ఎన్ని రోజులకు మారుస్తారో, నేనైతే వారానికి ఒకసారి మారుస్తాను అంతే. మనకు తప్పవు కదా ఆడవాళ్ళకి. ఇంక లేచిన కానండి ఇంకా నైట్ నిద్రపోయే వరకు ఒకటే పని 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 పని. సో ముందు బెడ్షీట్ దులిపేసేసుకుంటున్నాను. వారానికి ఒక్కసారి నేను బ్లాంకెట్ మారుస్తూ ఉంటాను. ఫస్ట్ ఇదంతా క్లీన్ చేసేసుకున్నాక అప్పుడు నేను ఇల్లంతా చిమ్మేసుకుంటాను. అంటే చిమ్ముకుంటున్నాను అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అదే ఊడ్చుకుంటున్నాను. ఇలా మొత్తంగా క్లీన్గా ఊడ్చేసుకున్న తర్వాత మొత్తం ఫస్ట్ నేను బ్రష్ చేసుకోగానే ఫస్ట్ నేను చేసే పని ఏదన్నా ఉంది అంటే ముందు ఇల్లు పక్క దుప్పట్లు మొత్తం క్లీన్ చేసేసుకుంటా. తర్వాత వాషింగ్ మిషన్లో వేయాల్సిన బట్టలు ఉంటే మంచిగా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసుకున్నాను. ముందు ఈ పనులు కనుక అయిపోయినాయి అంటే మనకి చాలా ప్రశాంతంగా, చాలా మంచిగా అనిపించిద్ది, పాజిటివ్గా. దాని పనిలో అది ఉండిద్ది వాషింగ్ మిషన్, నా పనిలో నేను ఉంటాను. ఇంకా మార్నింగ్ లేవగానే వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఉంటే ముందు వాషింగ్ మిషన్లో వేసేసుకుంటా. తర్వాత ఇంకా హాట్ వాటర్ డైలీ కంపల్సరీ తాగుతాను. 1/2 లీటర్ కంపల్సరీ, 2 గ్లాసెస్. సో అందుకు హాఫ్ వాటర్ని నేను బాయిల్ చేసుకుంటున్నాను. హాట్ వాటర్ని గోరెచ్చగా ఉంటే సరిపోయిద్ది, మరీ నోరు కాలిపోయేంత అవసరం లేదు. సో వెయిట్ చేసుకున్నాను, తాగేస్తున్నాను. యాజ్ యూజువల్గా నిన్న దోశ పిండికి రుబ్బుకున్నాను. సో ఈరోజు మా ఇంట్లో దోశలు. సో దోశలు పిండి వేసుకున్నాను కదా, దోశలు వేసుకుంటున్నాను. అంటే స్లోగా తీస్తే మరీ లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఆనియన్ దోశ ఒకటి, ప్లెయిన్ దోశ ఒకటి మా హస్బెండ్కి వేస్తున్నాను. అంతే అండి. నా ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఫాలో అవ్వండి. ముందు ముందు చాలా మోటివేషన్గా మంచి మంచి వీడియోస్ నేను పెట్టడానికి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మీరు చేసే కామెంట్లు కానీ, మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేసి నా వీడియోని కొంచెం చూస్తూ ఉంటే నాకు కొంచెం మోటివ్గా అనిపించి ఇంకా ఇంకా నాకు క్రియేటివ్గా నాకు వీడియోస్ పెట్టాలనిపించిద్ది. కొత్త వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం నేనేమి షూట్ చేయలేదు. ఇంకా కుకింగ్ అంతా అయిపోయినాక కొంచెం వర్క్ ఉంటే కొంచెం
వర్క్ చేసుకున్నాం, నిద్రపోయి లేసాను. ఇంకా తినేసి ఇంకా ఈవినింగ్ అవ్వగానే మళ్ళీ కంటిన్యూషన్ వ్లాగ్. నిద్రపోయి లేవగానే ఒక మంచి ఇలాచి అల్లం టీ పెట్టుకుంటే మంచి మైండ్కి రిఫ్రెష్గా కొంచెం రిలాక్స్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టీ తాగిన తర్వాత మీకు ఒక మంచి చికెన్ కర్రీ గ్రేవీతో మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ టీ చాలా సింపుల్ అండి, మంచిగా ఉంటుంది. నేను టీ ఎలా పెడతానంటే పాలు, వాటర్, టీ పొడి, చెక్క, ఇలాచి, అల్లం ఈ 3 దంచుకొని వేసుకోవాలి. ఒక పొంగు వచ్చినాక తర్వాత షుగర్ వేసుకొని కొంచెం 4-5 పొంగులు వచ్చినాక ఇంకా స్టెయిన్ చేసేసుకోవడమే, సర్వ్ చేసుకోవడమే. ఒకసారి నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి, టీ చాలా బాగుంటుంది. నా వాయిస్ ఓవర్లో ఏమన్నా తప్పులు కానీ ఏదన్నా ఉంటే కొంచెం సారీ, అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైం కదా వ్లాగింగ్. ఒక 4-5 పొంగులు వచ్చిన తర్వాత అలా స్పూన్తో మంచిగా మిక్స్ చేసుకుంటే మంచిగా బాగుంటుంది టీ. అంతే అండి, ఇంకా వడగట్టేసుకొని లాస్ట్లో మీకు ఒక టిప్పు, అంతా అయిపోయిన తర్వాత అట్లా స్పూన్తో అలా ప్రెస్ చేస్తే దాంట్లో ఉన్నది కూడా కొంచెం కూడా మిగలకుండా వచ్చేసిద్ది. నేనైతే అలాగే చేస్తాను ఎప్పుడు, బాగుంటుంది. సో మా హస్బెండ్ నేను మంచిగా ఈవినింగ్ పూట మంచిగా మాట్లాడుకుంటూ అట్లా, ఇంకా మార్నింగ్ తినలేదు నట్స్, అందుకే ఇప్పుడు గుర్తొచ్చి ఇంక ఇప్పుడు తింటున్నాం. సో మీకు ఒక టిప్ అండి, ఇక్కడ పల్లీలు మనకు పురుగు పట్టకుండా ఉండాలి అంటే తీసుకొచ్చిన తర్వాత వెంటనే ఈ బాక్స్ ఏంటంటే మనం పులిహారాల్లోకి వాటిల్లోకి ఉప్మాల్లోకి నేను సపరేట్గా పూజల్లోకి సపరేట్గా తీసి పెట్టుకుంటాను. అలా మిగిలింది డైలీ చట్నీలకి సగం, మార్నింగ్ టిఫిన్స్కి సగం టైం సేవ్ అయ్యిద్ది. అందుకే ఏపీ అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డైరెక్ట్ మీకు ఒక మంచి చికెన్ గ్రేవీ కర్రీని మీకు నేను చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. తర్వాత చికెన్ వేసుకొని తర్వాత ఉప్పు, పసుపు 2 వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఆ చికెన్లో వాటర్ పైకి తేలే వరకు చికెన్ ఉడకనివ్వండి. హాఫ్ ఉడికిన తర్వాత టమాటాలు వేసుకోండి. ఒక 2 మీడియం సైజ్ టమాటాస్ వేసుకొని ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఆ టమాటాలు కూడా మంచిగా కుక్ అయిపోయేంత వరకు ఉంచుకోండి. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి 5 మినిట్స్ ఉంచుకోండి. తర్వాత మూత తీస్తే ఆ టమాటాల్లో కూడా మంచిగా ఉడికిపోయి నీట్గా స్మాష్ అయిపోతాయి. లైట్గా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది కదా, ఇప్పుడు మనం మిగిలిన స్పైసెస్ కూడా వేసేసుకోండి. చక్కగా ఒకసారి మిక్స్ చేసుకొని మీరు ఎంతైతే కారం తింటారో ఆ తగినంత కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి వేసేసుకోండి. నేను వేసిన పొడి ఏంటి అంటే
జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి వీటిల్ని మిక్స్ చేసేసుకొని మిక్సీ పట్టేసేసుకొని డిఫ్యూజ్లో పెట్టుకుంటే ఇలా చికెన్ కర్రీస్ వాటిల్లో వీటిలో చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా ఒక 2 స్పూన్స్ అట్లా వేసేసేసుకొని కసూరి మేతి ఒక కొంచెం వేసుకోండి. ఒక 2 టీ స్పూన్ కసూరి మేతి కూడా వేసుకోండి. చికెన్ కర్రీస్కి వాటికి కసూరి మేతి చాలా టేస్ట్ ఉంటుంది. అది వేసుకొని మిక్స్ చేసుకొని మీకు ఎంతైతే గ్రేవీ కావాలో దానికి తగ్గట్టు మీరు వాటర్ పోసుకోండి. ఇంకా హాఫ్ ఏదైనా కుక్ అవ్వాలి అంటే చికెన్ ఆ వాటర్లో కుక్ అయిపోయింది. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత తగ్గట్టు చికెన్ ఉడికించుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూడమని ఇస్తున్నాను మా హస్బెండ్కి. ఫైనల్గా మీకు ఎంత మరీ పులుసుగా కావాలా మరీ దగ్గరగా కావాలా మీరు అడ్జస్ట్ చేసుకొని మీరు ఎలా అయితే తినడానికి ఇష్టపడతారో అలా చూసుకొని ఇంకొక ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని ఒక 2 మినిట్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. ఇంకా అంతేనండి. ఇంకా అయిపోయింది మన ఎమ్మి చికెన్ కర్రీ రెడీ. నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే నన్ను కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే నాకు కామెంట్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.